దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు మన యేసయ్య మన కోసం ఎంతో శ్రమిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, మన కోసం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. 29:10 ఇర్మియా గ్రంథంలో నేను మరలా మీ స్థలానికి మిమ్మల్ని తెప్పిస్తాను, నేను పలికిన శుభవార్త వాగ్దానం నెరవేరుస్తాను, మీ ఇళ్లకు రప్పిస్తాను, మిమ్మల్ని దర్శించును, మిమ్మల్ని నేను దర్శిస్తాను, మీరు భయపడవద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, కృపచోటు నింపుతున్నాడు, కనికరము చూపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. నేను యేసుక్రీస్తుని పోలి ఉన్నాను, నన్ను పోలి ఉండండి అని పౌలు చెప్తున్నాడు. ఆయన పోలి ఉంటే ఎంత బాగుంటుంది, మాదిరికరమైన జీవితం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. పార్సికుల రాజు మిఖాయిలతో యుద్ధం చేసినప్పుడు 21 రోజు పట్టింది. యుద్ధం జరుగుతూ ఉంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎడతెగ ప్రార్థన చేయండి. యేసయ్య రాజ్యము మనకి వచ్చింది, అధికారం మనకుంది, సంతోషం మనకుంది, సమాధానం మనకుంది. యేసయ్యని భారమంతా యేసయ్య మీద వేద్దామా? ఈ భారమంతా యేసయ్య మీద వేస్తారా? ఈ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొని. దేవుడే మిమ్మల్ని ఆదుకునేది, దేవుడే మిమ్మల్ని ఇడిపించేది. బంధకాల్లో ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఇరుకుల్లో ఉన్నారా? దుర్మార్గులు కట్లు ఇప్పుపడాలని, బంధింపబడిన వారిని విడిపించబడాలని ప్రార్థన చేయండి. దేశం కోసం ప్రార్థన చేయండి, ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థన చేయండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయండి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రార్థన చేయండి. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మన కోసం రక్తం కార్చిన యేసయ్య, మనతో ఉన్న యేసయ్య, మాలో ఉన్న యేసయ్య దినదినము మన కోసం విజ్ఞాపన చేస్తుంది. ఆయన శక్తివంతుడై మీ భారం యెహోవా మీద మోపండి, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. వాగ్దానం చేశాను, నేను మిమ్మల్ని ఇడిపిస్తాను, మళ్ళీ ఈ స్థలానికి రప్పిస్తాను, బలపరుస్తాను, స్థిరపరుస్తాను, సిద్ధపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. యెహోవా తన వాక్కుని విడుదల చేసినప్పుడు దాన్ని యేసయ్య, నేను ధర్మశాస్త్రం కొట్టివేయనకు రాలేదు, ప్రవక్తల మాటలను కొట్టివేయనకు రాలేదు, దేవుడు చెప్తున్నాడు. అది నెరవేరుస్తాను. యేసయ్య మనతో ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆయన మాట విందాం, ఆయనతో నడుద్దాం, ఆయన వైపు తిరుగుతాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన మహిమపరుద్దాం. ఆయనే కృపామయుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.